ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే నవీపేట్ మండలంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఈ నవీపేట్ మండల కేంద్రంలోని బాలికల పాఠశాలల నుంచి ముగ్గురు విద్యార్థులు అయితే మిస్ కావడం జరిగింది. అసలు ఎలా అయింది ఇదంతా? సో వీళ్ళ వెనుక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం బయటకు వెళ్ళారా అనే దానిపైన అయితే పోలీస్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముగ్గురికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఇక్కడ కేసు రిజిస్టర్ అయితే చేసిన, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసినామని చెప్పేసి మనకి ఎస్ఐ స్థాయి అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇక్కడ ఏం జరిగింది, ఈ నవీపేటలో ఏం జరిగింది అనే దానిపైన ఈ నవీపేట ఎస్ఐ గారు అయితే ఉన్నతాధికారులకు అయితే ఈ వార్తను చేరదేసిన తర్వాత ప్రత్యేక బృందాలని పెట్టి ఏదైతే జిల్లా మొత్తం జల్లెడ పడతా ఉన్నారు. నవీపేట నుంచి స్టార్ట్ చేసిన ఈ జల్లెడంతా పూర్తిగా మనకి నిజామాబాద్ జిల్లా మొత్తం జల్లెడ పడతా ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఏదైతే మనకి శిరీష ముగ్గురు దాంట్లో మిస్ అవ్వడం జరిగింది. దాంట్లో శిరీష మనకి ఈ పోలీస్ స్టేషన్లో మనకి ఇక్కడ కలవడం అయితే జరిగింది. పోలీస్ అధికారులు శిరీషని ట్రేజ్ అవుట్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వచ్చారు. తను ఒక మైనర్. సో మైనర్ కాబట్టి మనము ఆమెను చూపించలేం కాబట్టి తనతో మనం మాట్లాడిన దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఒక్కసారి మీరు వినండి. మీకు ఏం జరిగింది అనేది పూర్తిగా శిరీషతో మనం మాట్లాడినాం. శిరీష ఏం చెప్తుంది అనేది క్లారిటీగా ఉంది, ప్రతి ఒక్కరు వినాల్సిందే. సో చూద్దాం. ఏ టైంలో వెళ్ళారు? 9:30కి వెళ్ళారు. ఏమని చెప్పి నేను తీసుకెళ్ళారు బేట? నేను ఇట్లా స్కూల్లో టైం పాస్ అవుతలేదని తీసుకోవతా అని తీసుకోవాలి. ఎవరెవరు, ఏమేం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? వరం రవళిక. ఏం పేరు? వరం రవళిక. అంటే ఎప్పటి నుంచి ఇది మీరు అంటే ఇట్లా బయటకు వెళ్దామని చెప్పేసి మీరు అనుకున్నారు? అంటే నీకేమన్నా తెలుసా, లేకపోతే వాళ్ళే నిన్ను అన్ఎక్స్పెక్టెడ్ తీసుకొని పోయారా? న్యూ ఇయర్ రోజు తీసుకొని వెళ్ళిండ్రు. అంటే ఇట్లా చెప్పిండ్రు, ఇట్లా మాట్లాడిండ్రు. వెళ్దామంటే ఇక నేను సరే అని చెప్పిన. వెళ్దామన్నారు. వాళ్ళు ఇట్లా చేస్తారని నాకు కూడా తెలియదు. కరీంనగర్ వెళ్తారని కూడా తెలియదు నాకు. అట్లా పోయినాక ఇంటికి వస్తున్నాం. ఇంటికి వచ్చేసాక కూడా వాళ్ళు ఇంకా కరీంనగర్కి వెళ్ళిరు. నేను ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినాక వాళ్ళ కోసం నేను నిజామాబాద్ ఉన్నా అంటే పోయినా. అక్కడ కూడా లేకుండే. వేరే ఫోన్ తో చేస్తే అక్క వేరే కరీంనగర్ బస్ ఎక్కినా లేను నేను అని అనుకుంటా అన్నారు. ఆర్మూర్లో దిగు, ఆర్మూర్ బస్ స్టాండ్ లా ఇంకా అది కరీంనగర్ కోంగా అది కొత్తపల్లి బస్ స్టాండ్ అన్నది. అయితే అది ఆడ దిగు అని అన్నది. అంటే సరే అని చెప్పిన. అట్లా కూడా ఆర్మూర్ పోయినా నేను. బస్ లో ఒక అంకుల్ కి ఫోన్ అడిగిన, ఇచ్చిండు. అంకుల్ పాపం నిజామాబాద్ నుంచి పడితే ఆర్మూర్ వచ్చేదాకా ఫోన్ ఇచ్చిండు. చేస్తున్నా బిజీ వస్తుంది. ఎవరికి చేసినావు నువ్వు కాల్? రీటర్ ఎవరికి చేసినావు? వరంకి చేసినావు. అది మీ మమ్మీకి చేయాల్సింది కదా. మీ మమ్మీకి ఎందుకు చేయలేవు? మీ మమ్మీకి కానీ మీ డాడీకి కానీ చేయాల్సింది. అంటే నువ్వు కొంచెం తిడతారు, కొడతారు. అంటే నువ్వు వెళ్ళే వరకు కూడా నీకు తెలియదు నువ్వు ఎటు వెళ్తున్నావు అనేది. మీకు తెలియదా? నీకు తెలుసు, నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు. అంటే ఏ టైం వరకు ఉన్నావు అక్కడ మన బస్ స్టాండ్ లో? ఎక్కడ ఎంతసేపటి వరకు ఉన్నావు? నైట్ టైం చూడాలి. టైం అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది బేటా? ఓకే. మీరు అక్కడ బస్ స్టాండ్ లో ఉన్న టైంలో మరి అక్కడ బస్ స్టాండ్ సిబ్బంది ఎవరైతే అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు గిట్లా ఏమన్నా మరి నువ్వు ఎంతసేపటి నుంచి ఉంటున్నావు అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడిరా? మరి ఏం మాట్లాడాలి? నువ్వు ఎంతసేపు ఉన్నావు అక్కడ బస్ స్టాండ్ లో? ఎంతసేపు ఉన్నావు? దాదాపు గంట ఎక్కువనే తెలిసిన. సో మీరు ఫస్ట్ ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు మీరు? నిజామాబాద్కి వెళ్ళినాం. నిజామాబాద్కి వెళ్ళి బోధనకి తీసుకోవాలి. నేను వద్దన్నా, అక్కడ మా చుట్టాలు ఉంటారు వద్దు అని చెప్పిన. కానీ బలవంతంగా చేసి తీసుకోవారు. తీసుకోపోతే మళ్ళీ అక్కడికి నుంచి మళ్ళీ నిజామాబాద్కి వచ్చినాం. నిజామాబాద్కి వచ్చినాక మళ్ళీ కామారెడ్డి తీసుకోరు. కామారెడ్డిలో వేరే ఫోన్ మాట్లాడిండు. ఒక అన్నయ్య అంట, బాబాయ్ అవుతాడంట ఆమెకి. బాబాయ్ అవుతాడో కాడో తెలియదు కానీ బాబాయ్ అని చెప్పింది. చెప్తే ఇక మాట్లాడితే ఒక 10-20 నిమిషాలు అయింది కావచ్చు తెలిసి. కామారెడ్డిలో ఇద్దరు మాట్లాడారు. ఈమె కూడా మాట్లాడారు, రవళిక ఆమె కూడా.
ఆమె వరం ఏమంటుంది, మా పిన్నిగో ఇక్కడే ఉంది, మా బాబాయ్ అక్కడ ఉన్నాడు, కరీంనగర్కి వెళ్ళిపోతున్నాం మేము అనుకుంటే చెప్పిర్రు. వెళ్ళిపోతామని అన్నారు. మళ్ళీ కామారెడ్డికి ఇచ్చి ఇక్కడికి వచ్చేవారు, నైపేట్కి వచ్చేవారు. నిజామాబాద్కి వచ్చినాము, చీకటి అయింది, కొంచెం దూరం ఉంటాయి కామారెడ్డి. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చీకటి అయింది. నిజామాబాద్కి వెళ్ళి నైపేట్కి వచ్చినాం. మళ్ళీ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చీకటి అయింది, కొంచెం 6:30 7 అట్లా అయింది. అయితే నేను ఇంటికి వచ్చేసిన బస్ స్టాండ్ లో ఉండేవాళ్ళు. బస్ స్టాండ్ ఉంటే ఇంటికి సో వాళ్ళిద్దరిని మీరు వదిలేసి నువ్వు వచ్చేసినావు, నైపేట్కి వచ్చేసినావు? నేను వదిలేయలే, వాళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అవునా? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు? అంటే నువ్వు రాను అని వాళ్ళకి అర్థమైపోయిందా? నేను చెప్పిన వాళ్ళు ఆటో ఎక్కుమన్నా, నిజామాబాద్ పోతా అన్నారు. ఆటో వచ్చింది, అప్పటికి బస్ లేదు టైం కి. అయితే ఆటోలో ఎక్కుమన్నారు. నడు శీర్ష కరీంనగర్ మనము నిజామాబాద్కి అయితే పోన్నాడు అంటే నేను రానబ్బా మీరు పోండ్రా అన్నా. మస్తు ఇబ్బంది చేసి అంటే రారా అని బతిమలాడిర్రు, కానీ నేను రానని చెప్పిన. వాళ్ళు రాని మస్తు బతిమలాడిర్రు. ఆటో అంకుల్ కూడా బతిమలాడిండు, రా మీ ఫ్రెండ్స్ ఇట్లా బతిమలాడుతుండు కదా. అతను ఎవరు? ఆటో అతను ఎవరు తెలియదు నాకు. కానీ వాళ్ళకి తెలుసు అంట ఆటో అతను? తెలియదు అంటే ఆ అంకుల్ ఇట్లా గిరాకీ వచ్చింది అయితే నేను కూడా వస్తే ఇంకా పైసలు ఎక్కువ అయితే అని అట్లా. అయితే నేను రానని చెప్పిన, అంకుల్ కూడా బతిమలాడిండు కానీ నేను పోలేను. అయితే వాళ్ళు ఇక పోయిండ్రు నిజామాబాద్కి. నేను వాళ్ళ కోసం అడిగిపోయినా కూడా అక్కడ లేరు, ఆర్మూర్ కోత ఎక్కలేరు. నాకేం అర్థం కాక ఆర్మూర్ నుంచి ఇక చక్కగా నిజామాబాద్కి వచ్చిన. అక్కడ కొద్దిసేపు ఉంటే మా వీళ్ళు వచ్చిరని నాకు తెలియదు. వచ్చిర్రు, మాట్లాడిర్రు, మా మమ్మీ ఇట్లా తీసుకున్నారు. ఇక అప్పుడు వచ్చేసినాం. వాళ్ళని వెతకడానికి వెళ్తే వాళ్ళు దొరకలేదు. ఇక తెల్లారిపోయింది. ఇప్పుడు నువ్వు 10th స్టాండర్డ్ చదువుతున్నావు, వాళ్ళిద్దరు కూడా. మరి ఇప్పుడు నువ్వైతే ఎట్లయితే ఇంట్లో చెప్పకుండా మీరు వెళ్ళిర్రో, వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదా ఇట్లా వెళ్తున్నాం బయటకని? తెలియదు, వాళ్ళు కూడా చెప్పలేరంట. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళిరా బేట ఇట్లానే ఎప్పుడైనా? ఏమో నాకు తెలియదు, నేనైతే ఎప్పుడైనా ఫస్ట్ టైం నువ్వు వెళ్ళడం? నేను ఫస్ట్ టైం చదివి ఇన్ని రోజులు అయితే ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు. కానీ ఆ రోజు మరి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి ఆ రోజు వాళ్ళు అన్నారు ఇక అట్లా అంటే నాకు కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి కదా, బయటికి వెళ్దాం అని చెప్పేసి అంటే నువ్వు వెళ్ళినావు. నాకు కూడా ఇక కొంచెం వాళ్ళతో తిరగాలనిపించింది. కానీ మొత్తం తిరగాలి, బస్ స్టాండ్ లా వెయిటింగ్ చేయలే. ఇట్లా బస్ ఎక్కి దిగినాం అంతే, తొందర బస్ స్టాండ్ లో వెయిటింగ్ చేయలే. ఇక వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి అయితే తెలియదు. నేనైతే ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఎంత ఉండే మీరు వెళ్ళే టైంలో? నా దగ్గర అయితే లేకుండే, నా దగ్గర 10 రూపీస్ కన్నా ఎక్కువ లేకుండే. వాళ్ళ దగ్గర ఉండే. ఆధార్ కార్డ్ చూపిస్తే ఇక ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అంతేనా? ఒకవేళ మీ దగ్గర ఈ ఆధార్ కార్డ్ అనేది ఒకవేళ మహాలక్ష్మి పథకం లేకపోతే మీరు అప్పుడు ఎట్లా చేసేటోళ్ళు? డబ్బులు ఉంటేనే మనం బయటకు వెళ్దాం అంటే ఉచిత ప్రయాణం ఉంది కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకున్నారు, అంతేనా? కానీ అది మిస్యూజ్ అయింది, అది నిజంగా చెప్పాలంటే మిస్యూజ్ అయింది, అంతేనా? ఇక 50 పైసలతో టిఫిన్ చేసినాం అక్కడ నిజామాబాద్ హోటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా పక్కకి, అటు హోటల్ ఉంది. అయితే అక్కడ టిఫిన్ చేసినాం, దోశ. కాదమ్మా, ఇప్పుడు మీరు ముగ్గురు వెళ్ళారు, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అబ్జర్వ్ చేసి వీళ్ళు ముగ్గురే ఉన్నారు అని చెప్పేసి, నేను ఒక్కదానే ఉన్నా బస్ స్టాండ్ లో, వాళ్ళు లేరు నాతో. అదే అమ్మా, మీరు ముగ్గురు వెళ్ళారు కదా, ముగ్గురు వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని టార్గెట్ చేసి ఉంటే ఇవాళ ఎంత పెద్ద ఇదయ్యేది తెలుసా? ఇప్పుడు మీలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వేరే జిల్లాలకు పంపించడం, వేరే రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నారు. ఒకవేళ అట్లా అయ్యి ఉంటే మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు ఈ విషయం? నేను చచ్చిపోతుండే, ఆ శిరీష నాకు దొరకకపోతే నేను చచ్చిపోతుండే, ఆమె కోసమే మేము బతుకుతున్నాం, ఆమెను దొరకకపోతే మేము ఎందుకు బతుకుంటాం, మేము చచ్చిపోతాం అని చెప్పేసి నాతో మాట్లాడింతాను. ఇప్పుడు నువ్వు అటు లోపలికి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడింతాను. నీతోటి స్టూడెంట్స్ కి సరే ఈసారి మిస్టేక్ జరిగింది, నీతోటి స్టూడెంట్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇట్లాంటి ఇన్సిడెంట్ పట్ల? అంటే నా లెక్క బయటకి ఇట్లా తిరగకుండా ఇంట్లో పేరెంట్స్ కి చెప్పి బయటికి వెళ్ళగలుగుతారని అనుకుంటున్నాను. ఓకే, మీ టీచర్స్ తోని మనం మాట్లాడినావు? మాట్లాడాలి. నేను స్కూల్ కే పోయేదాన్ని, వాళ్ళ అనగానే నేను కూడా ఫ్రెండ్స్ తోని ఎంజాయ్ చేద్దాం, ఒక్కరోజే కదా, ఇంటర్లు కూడా ఎడికి తీసుకోవరు కదా ఎట్లన్నా. వాళ్ళు కూడా నా లెక్కనే వాళ్ళు కూడా ఆ మాట కూడా అన్నారు, ఇంటోళ్ళు ఏడికి తీసుకోవరు ఎట్లన్నా చెప్తే కూడా మనమన్నా ఇట్లా తిరిగేసి వద్దాం, ఇట్లా తిరిగేసి ఇంటికి వచ్చేద్దాం అన్నారు. నేను కూడా ఇంటికి పోదాం నడు అన్నా, నా మాట వినకుండా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. నేనేం చేయాలా? ఇప్పుడు నేనేం తప్పు చేయలే అంకుల్, కానీ వాళ్ళు చేసిన తప్పుకి నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది. నేను అంటుంది ఇప్పుడు ఏం జరగలేదు కాబట్టి మనం లేకపోతే ఏమన్నా జరుగుంటే పరిస్థితి ఏంది?
కానీ వాళ్ళు అట్లా ఫోన్ మాట్లాడి నేను అట్లా కూడా మాట్లాడలే కదా. ఆ. నేను వాటి జస్ట్ నిల్చున్నా అంతే. ఇట్లా నేను బస్సులు అవి దొరికాయి అంటే మార్నింగ్ అన్నా వెయిట్ చేసి వాళ్ళు వస్తే వాళ్ళతోనన్నా వెళ్ళిపోదాం, లేకపోతే ఎట్లన్నా బస్ అప్పటిదాకా వస్తే ఇంటికి వెళ్ళిపోదామని నా ప్లాన్తో ఉండే. ఇంటికి వెళ్తే మళ్ళీ మా నాన్న మా మమ్మీ కొడతారేమో అని భయంకి ఆ భయం, ఇటు మళ్ళీ వాళ్ళు దొరకకపోతే మళ్ళీ నా మీదకి వస్తుందని ఆ భయం కూడా ఉండే. కొంచెం ఏం అర్థం కాకుండా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నిల్చుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇంకెవరైనా ఫాలో చేసినట్టు మీకు ఏమన్నా అనిపించిందా? లేకపోతే వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళతో ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే మీరు ఇట్లా రండి అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే మాట్లాడిరో వాళ్ళు ఎవరు అని చెప్పేసి నువ్వు అడిగినావు, వాళ్ళ బాబాయ్ అది అని చెప్పేసి ఆమె మాట్లాడింది. సో అది నిజమా అబద్ధమా అనేది ఆమెకి తెలుసు. సో నీకేమనిపించింది ఆ టైంలో, మాట్లాడే టైంలో? నాకు ఇక ఎట్లా చెప్పాలి, చెప్పు బిడ్డ, ఇంకా పర్లేదు. నాకు లవర్ లెక్కనే అనిపించింది. నాకు అట్లనే అనిపించింది. చెప్పిన మంచిగా అడిగిన ఫ్రెండ్ కు కొంచెం కూడా సీక్రెట్ గిట్లా చెప్పావా, నువ్వు ఇంత క్లోజ్ గా ఉంటావు కదా నాతోని, చెప్పు నేనేమనుకున్నా మీ ఇంట్లో కూడా చెప్పు, అంతా భయం పడకు అని అన్నా. అంటే వాళ్ళు ఇక చెప్తే నమ్మలేరు, వింటలేరు. ఇక నా మాట వింటలేరు వాళ్ళు. ఇద్దరికి తెలుసు, ఇద్దరికి ఈ విషయం తెలుసు, ఇట్లా మాట్లాడుతుంది నాకు కూడా తెలియదు. వాళ్ళు ఇక లవర్ లెక్కనే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నిన్నెందుకు తీసుకోరా వెళ్ళడానికి వాళ్ళు ఫోర్స్ చేశారు నేను? ఇక తెలియదు ఇక నాకు కూడా అంతగానో. అదే అమ్మా, ఇప్పుడు నిన్ను తీసుకోవడానికి రీజన్ ఏంది? ఒకవేళ నీకు తెలియదు అని అంటున్నావు, అక్కడ చూస్తేనేమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంది అని నువ్వు అంటున్నావు. ఒకవేళ నిన్ను తీసుకోపోయి అక్కడ బ్లాక్ మెయిలింగ్ మనం చేస్తే అప్పుడు ఎట్లా ఉంటుండే పరిస్థితి? కరెక్టే కాదా? నేను వేసిన క్వశ్చన్ కరెక్టా కాదా? నాన్న లేడు, అమ్మ లేదు, అక్కడ ఏదో ఊరికి పోయారు. అక్కడ ఇప్పుడు పైగా మీరు గర్ల్స్, మీరు ఇప్పుడు బాయ్స్ అంటే ఎక్కడ తిన్నా ఎక్కడ వన్నా మనకు నడుస్తుంది. కానీ పిల్లలకి అట్లా కాదు కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళకైతే అట్లా కాదు కదా. ఎందుకు ఆలోచించలేకపోయారు? అంటే ఆ టైంలో ఇంకేమన్నా వాళ్ళని ఇంకా వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేసిర్రా? అంటే ఇట్లా అమ్మాయిని తీసుకొని రావాలి అని చెప్పేసి ఇంకేమన్నా ప్లాన్ చేసిర్రా నువ్వు అనుకుంటున్నావు? అట్లా ఏమనుకోలే. కానీ వాళ్ళిద్దరు ఆమె వరం అనే ఆమె ఈమెని సెట్ చేసేసింది ముందు జాగ్రత్త. బాబాయ్ అనేసింది. ఇటు మా పిన్ని కూడా ఇక్కడనే ఉంది కదా, మా పిన్నిని కూడా కరీంనగర్ తీసుకెళ్తా అనుకుంటా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఆమె కూడా ఫోన్ మాట్లాడింది, రవళిక అనే ఆమె కూడా ఫోన్ మాట్లాడింది, బాగా సేపు మాట్లాడింది. ఆ అన్న కూడా ఫోన్ ఈమెతోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు. బాగా ఫోన్ ఈ నుంచి ఎల్లి నుంచి పడితే అక్కడ వరకు కరీంనగర్ వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. కరీంనగర్ వెళ్ళేసి వచ్చిరా? అయితే నేను వెళ్ళలే, వాళ్ళు వెళ్ళిర్రు. అప్పటి వరకు నువ్వెక్కడ వెయిట్ చేస్తున్నావు? కరీంనగర్ వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు నువ్వెక్కడ వెయిట్ చేస్తున్నావు? అంటే బస్ ఎక్కిర్రు అంకుల్, నాకు పోయిండ్రని తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ చెప్పిర్రు కరీంనగర్ బస్ ఎక్కినా అని అన్నారు. ఇప్పుడు మేము నైట్ మొత్తం చూసి వచ్చినాం. అక్కడ కరీంనగర్ దగ్గర తీసుకెళ్లారో తెలియదు కానీ నాకు చూసినాం, కానీ ఎక్కడ కనిపించలే మాకు తెల్లంటే. నాకు బాబాయ్ అని చెప్పింది, మస్తు బతిమలాడిన రవళిక కూడా అట్లనే అన్నది, బాబాయ్ వాళ్ళ బాబాయ్ అని అన్నది. వాళ్ళిద్దరు బాబాయ్ అన్నారు. నాకు నమ్మబుద్ధి అలా అయినా కూడా డౌట్ వచ్చింది, కానీ ఎందుకు ఇక పోని చెప్తలే, ఆమె కూడా ఎందుకు బలవంతం చేసుడని నేను కూడా ఇప్పుడు ఇవాళ అంటే నిన్న మీరు వెళ్ళారు బేట, వెళ్ళిన తర్వాత నిన్న మొత్తం స్పెండ్ చేసారు అనుకోండి, మళ్ళీ ఎప్పుడు వద్దామని చెప్పేసి మీరు అనుకున్నారు? వాళ్ళు అనుకున్నారు. మళ్ళా వాళ్ళ బాబాయ్ కరీంనగర్ రమ్మన్నాడు, వీళ్ళు స్కూల్ కి అని చెప్పి. బాబాయ్ బాయ్ ఫ్రెండ్? నాకు అట్లా చెప్పారు. అవును, బట్ అక్కడ ఉన్నది బాయ్ ఫ్రెండ్, బాబాయ్ లేడు. నాకు అనిపించింది అట్లా, నాకు అనిపించింది. వాళ్ళు అనుకోలే అట్లాగా, నేను అనుకున్నా. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ఉంటే ఎక్కడ స్టే చేస్తుండే మరి? అదేమన్నా ప్లానింగ్ ఏమైనా ఉందా మీకు? వాళ్ళు ఏమనుకున్నారంటే ఇట్లా మళ్ళా గురువారము మా బాబాయ్ దగ్గరికి వెళ్ళాలని నాకు చెప్పిర్రు. నేను వెళ్తా స్కూల్ కి అని చెప్పేసి ఇంట్లో ఏదో ఒకటి చెప్పేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంట్లో ఏమని చెప్పాలా, మళ్ళా ఇంత పేరెంట్స్ తిడతారు ఇట్లా అని ప్లాన్ చేస్తున్నారు. కానీ నేను అన్న వద్దే, స్కూల్కి పోదాం ఇప్పటి నుంచి అన్న, తిడతారు మేడమ్స్, ఎక్కువ లెక్చర్ పోతలేము, 10th పాస్ అవుతామో లేదో అని భయంతో నేను కూడా అట్లా అన్నా. అంటే ఇక అది అట్లా ఏం కాదు, బాబాయ్ దగ్గరికే కదా అనుకుంటా అన్నది. బాబాయ్ దగ్గరకో ఇంకెవరి దగ్గరకో అనుకుంటా ఈ మాట అయితే అన్నా. బాబాయ్ అయితే ఇంతసేపు కదా మాట్లాడరు, నేను కూడా మాట్లాడా కదా మా బాబాయ్తో, నేను కూడా మాట్లాడతా. కానీ అంత సేపు మాట్లాడా నేను, ఇంతసేపు మాట్లాడతావా మీ బాబాయ్తో అంటే మా బాబాయ్తో మాట్లాడతాను అన్నది. ఆ బాబాయ్ వాళ్ళ బాబాయ్కి పెళ్లి కాలేదట, ఈమెను రవళిక సెట్ చేయాలని ఆమె వరం ప్లాన్. ఓకే, సో ఇది అంతా సెట్ చేయనీకి ఇదంతా ట్రై చేశారు అంతేనా? కానీ నేనైతే కాదు, నన్ను మాత్రం అదేమా అదే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా, అది కూడా ఒక పాయింటే కదా. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ని ఇంకొక క్యాండిడేట్ తోని వాళ్ళు సెట్ చేద్దామని ఆ అమ్మాయి అనుకుంది. ఒకవేళ నిన్ను తీసుకుపోయి ఇంకెవరికైనా సెట్ చేసే టైం ఏమన్నా వస్తే అప్పుడు నువ్వేం చేస్తుండే? అప్పుడు నిన్ను బ్లాక్ మెయిలింగ్ చేస్తే అప్పుడు నువ్వేం చేస్తుండే?
కరెక్ట్ కాదు కదా, మీరు వెళ్ళడం అయితే 100% తప్పు. అమ్మ ఇవాళ మీ మమ్మీ వాళ్ళ బాధపడతాం, నేను ఎంత ఏడిచిరో అనేది వాళ్ళకి తెలుసు. అట్లా నేను అంటున్నాను. ఇంకొకసారి ఇట్లాంటి ఇన్సిడెంట్కి ఆలోచిస్తావా? ఇంకోసారి ఇట్లా చేద్దామని నువ్వు ఏమన్నా ఆలోచిస్తావా? ఇంకోసారి చెయ్య మంచిగా పేరెంట్స్ తో ఉంటా. శిరీషతోని మనం మాట్లాడిన తర్వాత ఒకే పాయింట్ అనేది మనకు రేజ్ అవుతా ఉంది. సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ గురించి మాట్లాడుకుంటే మహాలక్ష్మి పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కాకపోతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ ముగ్గురు ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో ఆధార్ కార్డ్ సహాయంతో వివిధ జిల్లాలకైతే వాళ్ళు సంచరించినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఇదంతా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మిస్యూజింగ్ అయితే జరిగింది. సో ఈ మహాలక్ష్మి పథకాన్ని ఆసరా చేసుకొని మరి ఇదంతా కూడా చేశారు అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎవరైతే శిరీషతోని మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్ మెయిలింగ్ చేశారు. అంటే నార్మల్గా మనం వెళ్ళి షాపింగ్ చేసేద్దాం, మన కరీంనగర్లో మా బాబాయ్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు అని చెప్పారు. కాకపోతే బాబాయ్ కాదు, అక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఎవరైతే శిరీష ఇదంతా తెలుసుకున్న తర్వాత శిరీష భయపడి నిజామాబాద్కి అయితే వెనుదిరిగింది అని చెప్పి తెలుస్తూ ఉంది. వెనుదిరిగిన తర్వాత ఎవరైతే రవళికతో పాటు వరలక్ష్మి, సో వీళ్ళిద్దరే ఇదంతా కూడా ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా నమ్మించి తీసుకెళ్లారు, లేకపోతే నేను వెళ్ళేవాడిని కాదు. దాంతోపాటు ఎవరైతే తల్లిదండ్రులు బయటకి విహారయాత్రలు కావచ్చు, లేకపోతే బయటకు సరదాగా బయటకు తీసుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి నాకు ఇలా టైం దొరికిందన్న, మేము ఖచ్చితంగా మా ముగ్గురం మేము వెళ్ళినామని చెప్పేసి మనకు శిరీష అయితే చెప్పడం జరిగింది. సో ఇది మొత్తానికి ఏం జరిగిందనే దానిపైన శిరీష అయితే పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది.